ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవనినైతే సీను భార్య కనకం చాలా ఘోరాతి ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది. చూడు, ఇదేమీ అన్నదాన సత్రమేమీ కాదు, తేరగా తిని వెళ్ళడానికి. చూడు, ఈ ఇంట్లో ఉండాలి అంటే ఈ ఇంట్లో నువ్వు అన్ని పనులు చెయ్యాలని చెప్పి అవనితో ఇక ఇంట్లో ప్రతి పనిని కూడా ఇంకా చేయిస్తూ ఉంటుంది. అవని కూడా కాదనకుండా శ్రీను భార్య కనకం చెప్పిన ప్రతి పనిని చేస్తుంది. బట్టలు ఉతికి, ఇల్లు తుడిచి, అంట్లు తోమి, వంట చేసి, నానా చాకరీ కూడా చేస్తుంది. అలా అవనితో అన్ని పనులు చేయిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఆరాధ్య అయితే ఒక పేపర్ మీద, అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడు వస్తావని చెప్పి పిచ్చిదానిలాగా అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ పేపర్లన్నీ చూసిన కమలైతే, ఆరాధ్య ఏంటమ్మా ఇలాగే ఉన్నావు, నువ్వు స్కూల్కి వెళ్ళాలని తెలుసు కదా అని అంటుంటే, ఇక ఆరాధ్య అయితే నేను ఎక్కడికి వెళ్ళను, నాకు అమ్మ కావాలి. ఉదయాన్నే అమ్మ నాకు స్నానం చేపించి రెడీ చేసి జడలు వేసేది, కానీ ఈరోజు అమ్మ నా దగ్గర లేదు, అమ్మ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి తన ఫోటో పట్టుకుని, అమ్మ ఎక్కడికి వెళ్ళావమ్మా, నన్ను తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళావని చెప్పి ఆరాధ్య అయితే ఫోటోని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కమలైతే అక్కడే పడి ఉన్న ఆ పేపర్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా కమల్ ఆ పేపర్లని చూసి చాలా బాధపడతాడు. వాటిని తీసుకుని ఇంకా అక్షయ్ దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య అన్నయ్య అని అంటూ ఉంటే అక్షయ్, కమల్ ఏమైందిరా అని అడగడంతో, ఒక్కసారి ఇవి చూడన్నయ్య అని చెప్పి ఇంకా ఆరాధ్య రాసిన ఆ పేపర్లని కమల్కి చూపిస్తాడు. వాటిని చూసిన అక్షయ్ చాలా బాధపడతాడు. అమ్మ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నువ్వు లేకుండా నేను ఇక్కడ ఉండలేనమ్మా, నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళిపోమ్మా అని చెప్పి ఆరాధ్య అయితే వాటి మీద తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా రాసి ఉన్నది చూసి చాలా బాధపడతాడు. అక్షయ్ అయితే ఇక కమలైతే, అన్నయ్య వదిన తప్పు చేసిందని నువ్వు కూడా నమ్ముతున్నావా అని అడగడంతో ఆ మాటలకి అక్షయ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. నాకు తెలుసు అన్నయ్య, నువ్వు వదిన్ని ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు, వదిన ఈ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావని కూడా నాకు తెలుసు, కానీ నువ్వు అమ్మ కోసం ఆలోచించి వదిన్ని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపలేకపోయావు. ఎందుకన్నయ్య, ఎందుకు ఇలా చేసావు? చూడు, అటు ఆరాధ్య ఎంతలాగా బాధపడుతుందో, ఇక్కడ నువ్వు వదిన కోసం ఎంతలాగా ఏడుస్తున్నావు. నాకు తెలియంది కాదు, వదిన ఎక్కడ ఉందో ఏంటో, వదిన ఎట్లాంటి పరిస్థితుల్లో ఉందో అని చెప్పి ఇక కమలైతే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన పల్లవి అయితే, ఏంటి వీడు అక్షయ్కి లేనిపోని ఆలోచనలన్నీ కలిగిస్తున్నాడు, ఇప్పుడు అక్షయ్ వెళ్ళి అవనిని వెతికి తిరిగి ఇంటికి తీసుకొస్తాడా, లేదు వీళ్ళకంటే ముందుగానే ఆ అవని ఎక్కడ ఉందో తెలుసుకోవాలి, దాన్ని తిరిగి ఇక్కడికి రానివ్వకుండా చెయ్యాలి అని చెప్పి పల్లవి అనుకుంటూ ఇక అక్కడి నుంచి తన గదిలోకైతే వెళ్తుంది. ఇక తన మొబైల్ తీసి చక్రధర్కి కాల్ చేస్తుంది. చక్రధర్ ఫోన్ లిఫ్ట్ చేస్తూ, ఏంటి బేబీ, నువ్వు ఫోన్ చేసిన ప్రతిసారి ఏ గుడ్ న్యూస్ చెప్తావా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది, ఇక ఈరోజు ఏం గుడ్ న్యూస్ చెప్పబోతున్నావు అని అంటుంటే, డాడ్ ఇప్పుడు నేను చెప్పేది గుడ్ న్యూస్ కాదు, ముందు ఆ అవని ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ ఉందో నువ్వు అర్జెంటుగా తెలుసుకోవాలి అని అంటుంటే, ఎందుకమ్మా, దాన్ని ఇంటి నుంచి పంపించేశావు కదా, ఇక అది ఎక్కడికి పోతే మనకెందుకు అని చెప్పి ఇంకా చక్రధర్ మాట్లాడుతుంటే, చక్రధర్ మాటలకి పల్లవి అయితే, అది కాదు డాడ్, ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తుంటే నాకెందుకో మళ్ళీ ఆ అవనిని తిరిగి ఇంటికి తీసుకొస్తారని కాస్త అనుమానంగా ఉంది అని అంటుంటే, ఏంటి బేబీ ఏం మాట్లాడుతున్నావు, మళ్ళీ అవనిని ఇంటికి తీసుకురావడమా అని అంటుంటే, అవును డాడ్, ఆరాధ్య అవని లేకపోతే అన్నం తినని, స్కూల్కి వెళ్ళనని చాలా మారం చేస్తుంది, పైగా అవని ఏ తప్పు చేయలేదని మా మావయ్య కూడా నమ్ముతున్నాడు, అలాగే అక్షయ్ బావగారు కూడా అవని తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నారు, కానీ ఆ విషయాన్ని అత్తయ్యకి చెప్పటానికి
సంకోచిస్తున్నారు. ఇట్లానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా బావగారు ఆరాధ్య కోసం అవనిని ఇంటికి తీసుకొచ్చేలా అనిపిస్తుంది. అందుకే వాళ్ళకంటే ముందుగానే అవని ఎక్కడ ఉందో తెలుసుకుని అది జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టకుండా చేయాలి అని చెప్పి ఇక పల్లవి అయితే ఆ అవని ఇంట్లో అడుగు పెట్టకుండా చేయాలి అని చెప్పడంతో, ఓ అంతే కదా, అవని ఎక్కడ ఉందో చిటికలో తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా చక్రధర్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా పార్వతి అయితే ఆరాధ్య దగ్గరకు వచ్చి, ఆరాధ్య ఎంతసేపని అలానే ఏడుస్తూ ఉంటావు, చూడు నీకోసం ఏం తెచ్చానో, నీకు చాలా ఇష్టమని పూరి వేశాను అని చెప్పి ఇక పార్వతి అయితే ఆరాధ్యకి టిఫిన్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటే, ఆరాధ్య నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు మంచి నానమ్మవి కానే కాదు, నువ్వు మా అమ్మని మెడ పట్టుకుని బయటికి గెంటేశావు, పైగా మా అమ్మ మీద లేనిపోని అబద్ధాలని చెప్పావు. ఎంతైనా మా అమ్మ నీకు నిజంగా సొంత కొడులు కాదు కదా, మా నాన్న నీకు సొంత కొడుకు కాదు కదా, అందుకే మా అమ్మ మీద అట్లాంటి అబండాలు వేశావు అని చెప్పి ఆరాధ్య అయితే తన పసిమాటలతో ఇంకా పార్వతిని ఘోరాతి ఘోరంగా బాధపడేలా మాట్లాడుతుంది. ఒక్కసారిగా పార్వతి ఆరాధ్య మాటలు విని అక్కడికక్కడే కుప్పకొలుతుంది. ఇంతలో అక్షయ్ అక్కడికి వచ్చి, ఆరాధ్య ఏం మాట్లాడుతున్నావు, నానమ్మతో అలాగైనా మాట్లాడేది అని ఇక ఆరాధ్య దగ్గరికి వెళ్తుంటే, ఆరాధ్య నన్ను ముట్టుకోవద్దు, నువ్వు కూడా ఏం మంచివాడివి కాదు, అమ్మని నానమ్మ ఇంటి నుంచి పంపించేస్తుంటే కనీసం అమ్మని ఆపడానికి కూడా ప్రయత్నించలేదు, మీరెవ్వరు మంచి వాళ్ళు కాదు, నాకు అమ్మ కావాలి అని చెప్పి అక్కడి నుంచి ఆరాధ్య అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ఆరాధ్య అన్న మాటలకి పార్వతి అయితే, ఏవండి చూసారా, చివరికి ఆ పసిదాని మనసు కూడా మార్చేసిందా అవని అని అంటుంటే ఇంకా రాజేంద్ర అయితే పార్వతితో, పార్వతి నువ్వు అనవసరంగా లేనిపోనివి ఆలోచిస్తున్నావు, జరిగిందంతా కూడా ఆరాధ్య తన కళ్ళతో చూసింది, మరి నువ్వు చేసింది తనకి తప్పుగా అనిపించింది, అందుకే అలా మాట్లాడింది. అయినా ఆవేశంలో అవనిని ఇంటి నుంచి బయటికి పంపించేశావు, కానీ ఆ పసిదాని గురించి కాస్తైనా ఆలోచించావా? తన కళ్ళ ముందే వాళ్ళమ్మని ఇంటి నుంచి పంపించేస్తే ఏ పిల్లలు ఒప్పుకుంటారు చెప్పు అని చెప్పి ఇక పార్వతికి బుద్ధొచ్చేలా మాట్లాడతాడు రాజేంద్ర అయితే. ఇంకా రాజేంద్ర మాటలకి పార్వతి అయితే, నేను తప్పు చేశానని అంటున్నారా అని ఇక పార్వతి బాధపడుతూ రాజేంద్రని అడుగుతూ ఉంటే, ఇంతలో అక్షయ్ పార్వతి దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా, కానీ ఒక్కసారి ఆరాధ్య కోసం ఆలోచించాల్సింది అని చెప్పి అక్షయ్ మాట్లాడుతుంటే ఇక పార్వతి అయితే వాళ్ళిద్దరికీ దూరంగా ఒక అడుగు వెనక్కి వేసి, అర్థమైంది, నాకిప్పుడు అర్థమైంది, అవని ఏ తప్పు చేయలేదని, అవని మీద కావాలని నింద వేసి తనని ఇంటి నుంచి పంపించేశారనే కదా మీరు మాట్లాడుతున్నారు, ఆ పసిది కూడా అలాగే మాట్లాడింది, నేను కావాలని అవని మీద అబద్ధాలు చెప్పారనే కదా మీ అనుమానం అని ఇక పార్వతి మాట్లాడుతుంటే, అయ్యో అమ్మ, నిజంగానే నువ్వు అవని మీద నింద వేస్తే అప్పుడే అది నిజం కాదని మాట్లాడి ఉండేవాణ్ణి, కానీ నువ్వు నీ కళ్ళారా చూశారని అందరి ముందు చెప్పావు, నిన్ను నీ మాటని గౌరవించే కదా అవన్నీ ఇంటి నుంచి వెళ్లకుండా ఆపలేకపోయాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటండి వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే, నేను కావాలని అవరిని ఇంటి నుంచి పంపించేశానన్నా వాడి మాటలు అని చెప్పి పార్వతి అంటుంటే ఇంకా రాజేంద్ర అయితే, పార్వతి నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకున్నావు, దానివల్ల ఒక పసిదాని మనసుని బాధ పెట్టావు, అలాగే అక్షయ్ మనసుని ముక్కలు చేశావు అని చెప్పి అక్కడి నుంచి రాజేంద్ర కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా పార్వతి అయితే నేను తప్పు చేశానా అన్నట్టుగా అక్కడికక్కడే సోఫాలో కూర్చుని ఉండిపోతుంది. పక్కన చూస్తే పల్లవి అలాగే భానుమతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కళ్ళతో సైగలు చేసుకుంటారు. ఇంకా పల్లవి అయితే పార్వతి పక్కకి వెళ్ళి కూర్చుని, అత్తయ్య మీరు
ఎట్లాంటి తప్పు చేయలేదు. ఏంటి పెద్దగా తప్పు చేసిన వాళ్ళకి తగిన శిక్ష వేశారు. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఆ అవని వల్ల ఆ అవని ఇన్ని రోజులు మంచితనమని ముసుగు వేసుకుని వీళ్ళందరినీ మోసం చేసింది. వీళ్ళింకా ఆ మోసంలో నుంచి బయటపడలేదు. అంతే, మీరు ఏ తప్పు చేయలేదు, ఆగండి, మీకోసం కాఫీ తీసుకొస్తాను అని చెప్పి పల్లవి అయితే ఇక లోపలికైతే వెళ్తుంది. ఇక్కడ చూస్తే అక్షయ్ అవనిని వెతకడానికి అవని కోసం ఇంకా కారులో బయలుదేరతాడు. అక్షయ్ వెళ్తూ పాపం ఆరాధ్య అవని కోసం ఎంతలాగా పరితపిస్తుందో. ఆరాధ్య అన్నట్టు అవని ఇంటి నుంచి అడుగు బయట పెట్టే ముందు ఒక్కసారి నేను తనని ఆపుండాల్సింది. ఖచ్చితంగా అవని ఇక్కడి నుంచి వెళ్ళేది కాదు. నా వల్లే అవని గడప దాటింది. నేను ఎలా అయినా సరే అవనిని వెతికి తిరిగి తీసుకురావాలి అని చెప్పి ఇంకా అక్షయ్ తన మనసులో అనుకుంటూ అవనిని వెతకడం మొదలు పెడతాడు. ఇక అదే టైంలో అవని కూడా కారులో వెళ్తున్న అక్షయ్ని చూస్తుంది. ఆయనే కదా, ఆయన నా కోసమే వచ్చారా అన్నట్టుగా అవని అయితే ఇంకా అక్షయ్కి తెలియకుండా అక్షయ్ కార్నే ఫాలో అవుతూ ఇక అక్షయ్కి కనిపించకుండా దూరంగా ఉంటుంది. అక్షయ్ ఒక దగ్గర కారు దిగి అవని కోసం మొత్తం చూస్తాడు. అలాగే అక్కడ ఉన్న కొంతమందిని అక్షయ్ అయితే అవని ఫోటో చూపించి తినని ఎక్కడైనా చూసారా అని అందరినీ అడుగుతాడు. అది చూసిన అవని చాలా ఆనందపడుతుంది. ఆయన నా కోసం వెతుకుతున్నారు అంటే నేనే తప్పు చేయలేదని ఆయన నన్ను నమ్మారు అని చెప్పి అవని అయితే చాలా సంతోషిస్తుంది. ఇక అవని తను ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకునే వరకు తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టనన్న మాట గుర్తుకొచ్చి ఇక అక్షయ్కి కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. అదే టైంలో అక్షయ్ అవనిని చూసేస్తాడు. తను అవనిలా ఉంది కదా అని చెప్పి అక్షయ్ అయితే అవని వెంటపడి అవని ఆగు అవని అని చెప్పి అవనిని పిలుస్తూ ఉంటాడు. ఇక అవని కొంత దూరం వెళ్ళాక తను ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి తలుపు వేస్తుంది. ఇంకా అక్షయ్ అయితే చుట్టుపక్కల మొత్తం చూస్తాడు. ఎక్కడ కూడా అవని కనిపించదు. అవని గిట్టే వెళ్ళింది అంటే అవని ఎక్కడో ఉంది అని చెప్పి అక్షయ్ తనలో తను బాధపడుతూ అటు నుంచి వెళ్తుంటాడు. ఇంతలో చక్రధర్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ లాయర్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఒక రోడ్డు మీద కనిపిస్తారు. ఇక ఫ్యామిలీ లాయర్ అయితే చక్రధర్తో, చూడండి, మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను, కానీ మీరు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదు, కేవలం సగం మాత్రమే ఇచ్చారు, మిగతా సగం ఎప్పుడు ఇస్తారు అని చెప్పి ఇక లాయర్ అయితే చక్రధర్ని అడుగుతుంటే, చక్రధర్, ఏంటయ్యా ఏదో గొప్ప పని చేసినట్టు ఇలా నడి రోడ్డు మీద పట్టుకొని నన్నే నిలదీస్తున్నావు, నా గురించి నీకు సరిగా తెలీదు, చెడు ఇదంతా మేం చెప్పకుండా నువ్వే కావాలని చేశావని వెళ్ళి మా రాజేంద్ర ప్రసాద్ బావతో చెప్పానంటే నిన్ను అలాగే నీ ఆఫీస్ని స్పాట్లో ముయించేస్తాడు అని చెప్పి ఇక చక్రధర్ అయితే లాయర్ మీద అరుస్తుంటే, లాయర్, చూడండి, 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి నమ్మకమైన ఫ్యామిలీ లాయర్గా పనిచేస్తున్నాను. కేవలం మీరు చూపించిన డబ్బాసతో ఆ కుటుంబానికి అన్యాయం చేశాను. అందుకే నాకు ఇలాంటి శిక్ష పడాల్సిందే. ఇట్లా నువ్వు నీలాంటి వాళ్ళు పురుగులు పట్టిపోతారు అని చెప్పి లాయర్ అక్కడి నుంచి ఇంకా తన కార్ ఎక్కుతూ ఉంటే అనుకోకుండా అక్షయ్ కనిపిస్తాడు. అక్షయ్ని చూసిన లాయర్, అక్షయ్ గారు, మీరేంటి ఇక్కడ అని అంటుంటే ఇక అక్షయ్ ఏం చెప్పాలో తెలియక చిన్న పని మీద ఇటొచ్చాను అని అంటుంటే ఇక లాయర్, నాకు తెలుసు మీ కుటుంబంలో నేను చెప్పిన అబద్ధం వల్ల కలతలు ఏర్పడ్డాయి, నా వల్ల మీ కుటుంబం ముక్కలైంది అని చెప్పి ఇంకా లాయర్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా అక్షయ్కి ఏమీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు అని అంటుంటే, అవును అక్షయ్ గారు, నన్ను క్షమించండి. 40 సంవత్సరాల నుంచి మీ కుటుంబానికి నమ్మకమైన ఫ్యామిలీ లాయర్గా పనిచేశాను. కానీ డబ్బాసతో ఒక్క నిందని అవని గారి మీద వేశాను. దానివల్ల మీ కుటుంబం ఎంతగా ముక్కలైందో నాకు తెలియంది కాదు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఇక లాయర్ అయితే
అక్షయ్ని క్షమాపణలు అడుగుతాడు. అక్షయ్కి ఏమీ అర్థం కాదు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక లాయర్ అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్తాడు. ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నారు అంటే ఆ డాక్యుమెంట్స్ని అలా సిద్ధం చేపించింది పల్లవినా అని అంటుంటే అవును, పల్లవి వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వచ్చి నాకు డబ్బాస చూపించి ఆ రకంగా డాక్యుమెంట్స్ని రాయమన్నారు. తీరా పని పూర్తయ్యాక డబ్బులు ఇవ్వనని పొమ్మన్నారు. నలుగురిలో నన్ను అవమానించారు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి అని చెప్పి లాయర్ అయితే ఇంకా అక్షయ్ని క్షమాపణలు అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అక్షయ్ లాయర్ చెప్పిందంతా విని షాక్ అయిపోతాడు. ఇక అక్కడికక్కడే కుప్ప కూలిపోయినట్టు పడిపోతుంటే వెనుక నుంచి సీను వచ్చి ఇంకా అక్షయ్ని పట్టుకుంటాడు. అక్షయ్ బాబు నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో సీను ఏం లేదు, ఏదో కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది అని చెప్పి అక్షయ్ అయితే ఇక సీనుతో చెప్పడంతో సీను బాబుగారు ఇక్కడ కూర్చోండి అని చెప్పి అక్కడే ఒక గట్టు దగ్గర కూర్చోపెట్టి ఇంకా సీను అయితే వాటర్ బాటిల్తో వాటర్ని తెచ్చి అక్షయ్కి ఇస్తాడు. అక్షయ్ ఆ వాటర్ తాగేసి అటు ఇటు చూస్తుంటాడు. ఇంకా సీను అక్షయ్ బాబు మీరు ఎన్నడూ లేంది మేమున్న ఏరియాకి వచ్చారు అని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్ ఏంటి ఈ ఏరియాలో మీరుంటున్నారా అంటే అవని ఇక్కడే ఎక్కడ ఉందని సీనుకి తెలిసే ఉంటుంది, సీనుని అడుగుతాను అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే సీను నేను అక్షయ్ కోసం వచ్చాను, అవని కోసం వచ్చాను, అవని ఎక్కడుందో నీకేమన్నా తెలుసా అని అడగడంతో ఇంకా అక్షయ్ అడిగిన మాటలకి సీను అవనమ్మ గారు నా దగ్గరే ఉన్నారంటే ఏమంటారు, నేను నిజం చెప్పాలా వద్దా అని చెప్పి సీను ఆలోచిస్తూ ఉంటే ఏంటి సీను అలా ఆలోచిస్తున్నావు, అవనిని ఎక్కడన్నా చూసావా, తను ఎక్కడుందో నీకేమన్నా తెలుసా, తన కోసం ఆరాధ్య బెంగ పెట్టుకుంది, ఆరాధ్య గురించి నీకు బాగా తెలుసు, అవని లేకపోతే తను క్షణం కూడా ఉండదు, పదే పదే అవని కోసం ఏడుస్తూనే ఉంది, తనని ఆపడం మా వల్ల కావట్లేదు, అవని ఎక్కడ ఉందో నీకేమైనా తెలిస్తే చెప్పు సీను అని అంటుంటే ఇంకా ఆరాధ్య గురించి మాట్లాడడంతో సీను తెలుసు అయ్యగారు, అవనమ్మ గారు ఎక్కడ కాదు మా ఇంట్లోనే ఉంటున్నారు, రండి నాతో రండి అని చెప్పి సీను అయితే ఇంకా అక్షయ్ని తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. ఒక్కసారిగా అక్షయ్ని చూసిన అవని ఏవండి అని చెప్పి ఇంకా అక్షయ్ దగ్గరగా వెళ్ళి ఆగిపోతుంది. అక్షయ్ అవని నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవనిని అడగడంతో దానికి ఆ సీను భార్య కనకం ఏంటి ఒకళ్ళుంటే సరిపోదా, మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చో, వీళ్ళింట్లో కూడా పని చేస్తున్నాను, ఇతను కూడా కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటాడని చెప్తావా ఏంటి అని అంటుంటే ఇంకా సీను ఒసే కనకం నోరు మూసుకుని ఉంటావా లేదా, ఆయన అక్షయ్ బాబుగారు అవని అమ్మగారి భర్త, అసలు నీకు బుద్ధి లేదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో అని చెప్పి సీను అయితే ఇంకా కనకం నోరు మూయిస్తాడు. అక్షయ్ అవని నన్ను క్షమిస్తావా అన్న మాటని కూడా అడగలేకపోతున్నాను, నీ మొహం చూడాలంటేనే నాకు సిగ్గుగా ఉంది, అమ్మ నువ్వు తప్పు చేశావని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మంటే కనీసం నువ్వే తప్పు చేయలేదని, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని నిన్ను ఆపలేకపోయాను, నన్ను క్షమిస్తావా అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవనిని అడగడంతో ఒక్కసారిగా అవని అక్షయ్ మాటలకి ఏవండి ఏం మాట్లాడుతున్నారండి, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, వద్దు మీరు నన్ను క్షమాపణ అడగద్దు, మీరు ఎట్లాంటి తప్పు చేయలేదు, అక్కడ అత్తయ్య గారిని తక్కువ చేయకూడదు కాబట్టి మీరు ఏం మాట్లాడలేదని అర్థం చేసుకోగలను అని చెప్పి అవని అయితే ఇక అక్షయ్కి చెప్తుంది. అక్షయ్ ఏవండి మర్చిపోయాను,
ఆరాధ్య ఎలా ఉందండి అని అడగడంతో, ఆరాధ్య పరిస్థితి ఏమీ అస్సలు బాగోలేదు. నీకోసం ఆరాధ్య బెంగ పెట్టుకుంది. నిన్నే కలవరిస్తుంది. నువ్వు కనిపించకపోవడంతో తను తినడం మానేసింది. ఎవరితో మాట్లాడడం మానేసింది. పదే పదే అమ్మ కావాలని గుండె పగిలేలా ఏడుస్తుంది. ఇప్పుడు కూడా నిన్ను తీసుకెళ్ళకపోతే నీకు అలాగే ఆరాధ్యకి అన్యాయం చేసిన వాడినవుతా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడడంతో ఒక్కసారిగా అవని, వస్తానండి, నా కూతుర్ని చూడటానికి వస్తాను, నన్ను ఆరాధ్య దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో అడుగుతుంది. అక్షయ్ అవనిని తీసుకుని ఇంకా ఇంట్లో అడుగు పెట్టబోతుంటే ఒక్కసారిగా పార్వతి అయితే ఆగు అని గట్టిగా అరుస్తుంది. అలా పార్వతి అరవడంతో గుమ్మం బయటే అక్షయ్ అవని ఇద్దరు కూడా ఉండిపోతారు. అక్షయ్, నీ భార్యని ఈ ఇంటికి తీసుకొచ్చావంటే తను ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నట్టే కదా అని అంటుంటే, అమ్మా అదంతా నీకు అని అంటుంటే, చూడు అక్షయ్, నేను అడిగిన దానికి మాత్రమే నాకు సమాధానం కావాలి. నీ భార్యని ఈ ఇంటికి తీసుకొస్తున్నావు అంటే తను ఏ తప్పు చేయలేదనే కదా, నమ్మే కదా ఇక్కడికి తీసుకొస్తుంది. అంటే ఈ తల్లి తప్పు చేసిందనేగా. ఏ తప్పు చేయకుండా అన్యాయంగా నీ భార్యని మెడ పట్టుకుని బయటకి గెంటేశాననే కదా నువ్వు నీ భార్యని తీసుకొస్తుంది అని చెప్పి ఇంకా పార్వతి అయితే అక్షయ్ని గుమ్మం దగ్గరే పట్టుకుని నిలదీస్తుంటే, అక్షయ్, అమ్మా నేను చెప్పేది వినమ్మా, అవని ఆరాధ్య కోసం వచ్చిందమ్మా అని అంటుంటే ఇంకా పార్వతి అయితే, చూడు, అంటే ఆరాధ్యని కూడా మేము చూసుకోలేమనా, లేక నీ భార్యని అన్యాయంగా బయటికి పంపించేశాననా, మరి ఏం నిరూపించడానికి అవనిని ఇక్కడికి తిరిగి తీసుకొచ్చావు అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని నిలదీస్తుంది. ఓ, అర్థమైంది, ఈ ఆస్తి మొత్తం నీ తల్లిది, అంటే దీనికి వారసుడివి నువ్వు, నీ భార్య, మరి ఈ ఇంట్లో మేమే ఉండాలి. తప్పు చేసినా నేను, నా కుటుంబం ఈ ఇంట్లో ఉండకూడదనే కదా అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని రకరకాలుగా ప్రశ్నిస్తూ తన మీద తానే నిందలు వేసుకుంటూ ఉంటుంది. ఇంతలో కొంతసేపటికి కమల్ అయితే లోపల నుంచి ఇంకా అవని లాంటి చీరని పల్లవి గదిలో నుంచి తీసుకొస్తూ, అమ్మా ఒక్కసారి ఈ శారీ చూడు అని చూపించడంతో అది చూసిన పార్వతి అయితే షాక్ అయిపోతుంది. ఈ ఈ ఈ శారీ అంటుంటే, అవునమ్మా, ఈ శారీ వదిన నిన్ను మెట్ల మీద నుంచి తోసేసిందన్నావే, ఆ రోజు కట్టుకున్న శారీ, కానీ ఇది పల్లవి కబోర్డ్లో ఎలా ఉందో అర్థం కావట్లేదు కదా. నాకు తెలుసు ఈ పల్లవి కబోర్డ్లో ఈ చీర ఎలా వచ్చిందో, ఒక్కసారి ఈ వీడియో చూడు అని చెప్పి ఆ వీడియోలో వెనక నుంచి పల్లవి అయితే పార్వతిని నెట్టేసి ఇక తనకి కనిపించకుండా పరుగులు తీస్తూ మెట్లెక్కుతూ ఉంటుంది. అదే టైంలో పార్వతి వెనక్కి తిరిగి చూడటంతో అవని లాంటి చీరే కావడం వల్ల అవనినే తనని మెట్ల నుంచి తోసేసిందని ఇంకా భ్రమపడుతుంది. అది తెలుసుకున్న పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడే ఉన్న పల్లవి దగ్గరికి వెళ్ళి, పల్లవి ఏంటి ఇదంతా, ఎందుకు చేసావు అని అంటుండే, అది అత్తయ్య, ఇదంతా నేను చేయలేదు అత్తయ్య, ఇది నేను చేయలేదు. అవని యొక్క కట్టుకుంటుంటే ఆ శారీ ఫ్యాబ్రిక్ నచ్చి తెప్పించుకున్నాను, కానీ ఇంట్లో జరుగుతున్న ఈ గందరగోళంతో ఆ శారీని మర్చిపోయాను, అంతే అత్తయ్య. కమల్ బావ ఏదో పొరపాటు పడుతున్నాడు అని చెప్పి పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి ఇంకా కమల్ ముందుకొచ్చి, ఏయ్ ఏంటి నేను పొరపాటు పడుతున్నానా? ఈ వీడియో కూడా తప్పేనా? మరి ఇందులో కూడా పొరపాటుగానే అవని వదిన బదులు నీ ఫేస్ కనిపిస్తుందా అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే పార్వతి మాత్రం తట్టుకోలేక పల్లవి చెంప చెల్లు మనిపిస్తుంది. అలాగే ఇక అక్షయ్ అయితే లాయర్ చెప్పిన విషయాన్ని కూడా అందరి ముందు బయట పెడతాడు. ఇంకా ఇదంతా కూడా పల్లవి తన తండ్రి చక్రధరే చేశాడని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర అయితే, ఏంటమ్మా ఇంట్లో కోడలిగా వచ్చి మా ఇంటిని ముక్కలు చేయాలనేనా ఇదంతా చేసావు? మా ఇంటి పెద్ద కోడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు, అలాగే ఆస్తి పేరుతో ఇంటిని
ముక్కలు చేయాలనుకున్నావు. ఈ ఇంటికి కోడలిగా వచ్చింది ఎందుకేనా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పల్లవిని నిలదీస్తుంటాడు. ఇంకా అక్షయ్ అలాగే అవని ఇద్దరు కూడా నాన్న వద్దు, ఇక మా వల్ల ఎట్లాంటి గొడవలు వద్దు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో మీరందరూ సంతోషంగా ఉండాలి. మీరు అలా సంతోషంగా ఉండాలి అనుకుంటే నేను అలాగే అవని ఈ ఇంట్లో ఉండకూడదు. అందుకే నేను అవని ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. అలా అని మీకు దూరం అవ్వాలని కాదు. పండగలకి అలాగే వీకెండ్కి అందరం కలుసుకుందాం, సంతోషంగా ఉందాం. కానీ అవని నేను ఈ ఇంట్లో కలిసి ఉండం నాన్న అని చెప్పి ఇక అక్షయ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా రాజేంద్ర, నాన్న అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఇది నీ ఆస్తిరా, నీ తల్లి నుంచి తీసుకున్న ఆస్తిరా, ఇది నీది. ఇది వద్దనుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంట్రా అని అంటుంటే, అది కాదు నాన్న, ఎందుకు నా వల్ల ఇంట్లో గొడవలు, అందుకే అందరం సంతోషంగా ఉండాలంటే నేను అవని ఈ ఇంటికి ఈ కుటుంబానికి దూరంగా ఉండడమే మంచిది. అలా అని శాశ్వతంగా కుటుంబానికి దూరం అవ్వాలని కాదు. నా మాట వినండి అని చెప్పి ఇక అక్షయ్ అయితే రాజేంద్రకి నచ్చ చెప్తాడు. ఇంతలో ఆరాధ్య అయితే అవనిని చూసి అమ్మా అని పరిగెత్తుకుంటూ వచ్చి అవనిని హక్ చేసుకుంటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో అవని ఏ తప్పు చేయలేదని రుజువవుతుంది. అలాగే అక్షయ్ అవని కుటుంబానికి దూరంగా మరొక ఇంట్లో ఉండడం మొదలు పెడతారు. ఇంకా పల్లవి చేసిన తప్పులకి కమల్ పల్లవిని రోజు రోజుకి ఎట్లాగా టార్చర్ చేస్తాడు. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?